వెల్కమ్ టు ఎస్తేర్ వర్షిప్ ఛానల్. మరొక వీడియో ద్వారా మిమ్మల్ని కలుసుకుని దేవుని వాక్యం పంచుకోవడానికి, దేవుని వాక్యాన్ని వివరించడానికి, దేవుడు నాకు ఇచ్చిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, జీవం బట్టి, ఊపిరిని బట్టి ఆయనకు కృతజ్ఞత చెల్లిస్తున్నాను. నేనేమై ఉన్నానో అది కేవలం ఆయన కృప. మీరు నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తూ, బలపరుస్తూ, ఆదరిస్తూ నడిపిస్తున్నందుకు మీకు నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మరొక వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడినాడు. మొదటి సమూయేలు 12వ అధ్యాయము 9వ వచనం చూసుకుంటే, అయితే వారు తమ దేవుడైన యెహోవాను మరిచినప్పుడు ఆయన వారిని ఆసోరు యొక్క సేనాధిపతి అయిన సెరా చేతికిని, ఫిలిస్తీన్ల చేతికిని, మోయాబు రాజు చేతికిని అమ్మివేయగా వారు ఇశ్రాయేలీయులతో యుద్ధం చేసిరి. చిన్న ప్రార్థన చేసుకుందాం. అత్యంత మహాపరిశుద్ధుడును, ప్రేమమైన, కృపామైన, దయామేడమైన ప్రభువా, మీ అపరంజి పాదములకు లెక్కలేని స్థుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ ఈ సాయంకాల సభలో మీ పాసలు దానికి వస్తున్నాం. నాయన నా తండ్రి, ఈ వాక్యాన్ని వివరించటకు నాకు జ్ఞానం సరిపోదు. మీ ఆత్మ నడిపింపు దయచేసి మీరు మాతో మాట్లాడి మేము ఎలా జీవించవలనో మాకు నేర్పించి మహింపదమని యేసునామమున బట్టి ప్రార్థించి అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ఇశ్రాయేలు ప్రజలు దేవుడిని మర్చిపోయినప్పుడల్లా దేవుడు వాళ్ళని గద్దిస్తూ, వాళ్ళతో మాట్లాడుతూ, బుద్ధి చెప్పుతూ సరైన మార్గంలో మళ్ళీ వాళ్ళని నడిపిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం అనేక సార్లు. ఇశ్రాయేలు, సిసేరా, ఫిలిస్తీన్లు మరియు మోయాబు రాజు వంటి శత్రువులు అణిచివేతకు గురయ్యారన్నమాట. వారి ద్వారా ఎన్నో బాధలు, కష్టాలు అనుభవించారు. వారి స్వంత చర్యల ప్రత్యక్ష పరిణామం, వాళ్ళ యొక్క క్రియల ద్వారానే వాళ్లకు ఈ పరిణామం జరిగినట్లుగా మనం చూస్తాం. ఇశ్రాయేలు తమ ఆరాధనను నిర్లక్ష్యం చేశారు. దేవుని పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి దేవుణ్ణి మర్చిపోయినప్పుడల్లా ఇలా జరుగుతున్నట్లుగా అనేక సార్లు మనం గ్రంథాల్లో, పరిశుద్ధ గ్రంథాల్లో, మనం పాత నిబంధనలో మనం అనేక సార్లు మనం చూసుకుంటూ వస్తున్నాం. మరి దేవుణ్ణి మర్చిపోయినప్పుడు మన జీవితాల్లో కూడా ఏం జరుగుతుంది? సిసేరా మరియు ఫిలిస్తీన్లు వంటి శత్రువుల చేతిలో వాళ్ళు ఓడిపోయినట్లుగా దేవుడు చేశాడు అన్నమాట. వాళ్ళ చేతిలో ఓడిపోయేలా దేవుడు అనుమతించాడు. ఇశ్రాయేల్ ప్రజల ఆరాధనని నిర్లక్ష్యం చేశారు. దేవుడి పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి దేవుడిని మర్చిపోయినప్పుడు ఇలా శత్రువుల చేతికి వాళ్ళు ఓడిపోయేలా అనుమతించినట్లుగా మనం చూస్తున్నాం. ఇంకా వాళ్ళు పాపంలో పడిపోయారు, అణచివేతకు గురి అయిపోయారు. ఇది మరియు ఇంకా ఏం జరుగుతుంది? పశ్చాత్తాపం యొక్క చక్రం ఇలా జరుగుతూనే ఉంది మాట. ఇశ్రాయేలు చరిత్రలో జరుగుతూనే వస్తుంది. ఈ చక్రం అంతా జరుగుతూ ఉన్నట్టుగా ఆ ప్రాధాన్యతల గురించి మనకు తెలియచేస్తున్నట్టుగా చూస్తున్నాం. మరి మన జీవితాల్లో దేవుణ్ణి మర్చిపోయినప్పుడు, ఆయన ఆరాధనకి మనం ప్రాముఖ్యత ఇవ్వనప్పుడు, ప్రాధాన్యత ఇవ్వకపోయినప్పుడు, అంటే దేవునికి ప్రథమ స్థానం ఇవ్వకపోయినప్పుడు, దేవుణ్ణి మర్చిపోయి అన్నీ కలిగి ఉన్నప్పుడు, దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలు కానీ, అద్భుత కార్యాలు కానీ, మహత్ కార్యాలు కానీ, ఆయన ఇచ్చిన రక్షణను కానీ మనం మర్చిపోయి మన సొంత ఆలోచనలు, సొంత క్రియల ద్వారా మనం నడుస్తున్నప్పుడు దేవుడు మనకు బుద్ధి చెప్పడానికి అనేకమైన పరిస్థితులు అనుమతిస్తాడు. దానికి మన అవిధేయత కారణం అవుతుంది. అవిధేయత పరిణామాలను కలిగిస్తుంది. అది అవిధేయత వలన ఎలాంటి పరిమాణాలు మన అవిధేయత వల్ల కానీ, ఇశ్రాయేల్ ప్రజల అవిధేయత వలన ఈ పరిణామాలు ఎలా జరిగాయో, మనం మన అవిధేయతలో పడిపోతే, దేవుణ్ణి మర్చిపోతే, ఆరాధనలో మనం కొనసాగకపోతే, మనము అనేకమైన పరిస్థితులు కూడా వెళ్ళవలసిందిగా దేవుడు అనుమతిస్తాడు. వాటి ద్వారా కూడా మనం విడిపిస్తూ ఆయన సరైన మార్గంలో మనం నడిపిస్తాడు అన్నమాట. కానీ దేవుడు తన వైపు తిరిగిన వారిని క్షమించడానికి నమ్మకమైన వాడని గుర్తు చేస్తుంది. అదే చెప్తున్నాను కదా, దేవుడు ఏం చేస్తాడు? తన వైపు తిరిగి దేవుడిని అనుసరించడానికి ఆయన మనకి నమ్మకమైన వాడుగా, మనని క్షమించేవాడుగా, మనం క్షమించే దేవుడు నమ్మకమైన వాడుగా ఉన్నాడని మనకి గుర్తు చేస్తుంది. దేవుని నిబంధనను ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేయడం, విగ్రహారాధన వైపు వెళ్ళడానికి మరియు రాజుకు అనుకూలంగా దేవుడు ప్రత్యక్ష పాలన తిరస్కరించడానికి దారితీసింది.
ఏమైంది? దేవుడి యొక్క నిబంధనని ఉద్దేశపూర్వకంగా వాళ్ళు నిర్లక్ష్యం చేశారు. ఆరాధనను మర్చిపోయారు. రాజుకు అనుకూలంగా దేవుని ప్రత్యక్ష పాలనను తిరస్కరించారన్నమాట. తిరస్కరించడానికి దారితీసింది. ఈ మతిపరుపు ఫలితంగా దేవుడు వారిని హాసోరు సైన్యాధిపతి అయిన సిసెరా చేతికి, ఫిలిస్తీన్ల చేతికి, మోయాబు రాజు చేతికి అమ్మివేశాడు. ఈ సంగతుల వల్ల, అంటే నిర్లక్ష్యం చేయడం వల్ల, విగ్రహారాధన వైపు వెళ్ళడం వల్ల, లేకపోతే రాజుకు అనుకూలంగా దేవుని యొక్క ప్రత్యక్ష పాలన తిరస్కరించడం వల్ల, ఇలాగా వాళ్ళ యొక్క మతిపరుపు వలన దేవుడు ఏం చేశాడు? వాళ్ళని హాసోరు సైన్యాధిపతి అయిన సిసెరా చేతికి మరియు ఫిలిస్తీన్ల చేతికి, మోయాబురాజు చేతికి అమ్మివేసినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని నుండి దూరం కావడం వల్ల ఏమేం జరుగుతాయి మనకి తెలుసుకుంటూ వస్తున్నాం. మనం ఏ పరిస్థితుల్లో ఉన్నాం, దేవునికి దూరంగా ఉన్నామా, ఆరాధన మర్చిపోతున్నామా, అన్నీ ఉన్నప్పుడు దేవుడిని మర్చిపోతున్నామా, ఆరాధన మర్చిపోతున్నామా, ఆయనకి ప్రాముఖ్యత ఇవ్వడం మర్చిపోతున్నామా, ఆయనకి ప్రథమస్థానం ఇవ్వకుండా ఉన్నామా, అన్నీ మనం పరీక్షించుకోవాల్సిన వారమై ఉన్నాం. దేవుని నుండి దూరం కావడం వల్ల ఇలాంటి దుర్బలమైన పరిస్థితులు సంభవిస్తాయి. అవి ఓటమికి దారితీస్తుంది. ఇశ్రాయేలు ప్రజలు ఎలాగ ఓడిపోయారో, ఎలాగ వారి జీవితాలు అనేకమైన పరిస్థితులు జరిగాయో, సిసెరా చేతికి, సేనాధిపతి అయిన సిసెరా చేతికి, ఫిలిస్తీన్ చేతికి, మోయాబు చేతికి అమ్మవేయబడ్డారో, అప్పగింపబడ్డారో, మరి మన పరిస్థితుల్లో మన దూరంగా జరిగినప్పుడు మన ఓటమి ఎలా సంభవిస్తుందో తెలియచేస్తూ ఆయా పరిస్థితుల నుండి కూడా దేవుడు మనని కాపాడుతాడు అని ఆ ప్రాధాన్యతను తెలియచేస్తుంది. కావున దేవుని గత విమోచన, మన గత పరిస్థితిలో ఏ పరిస్థితిలో ఉన్నామో, ఏ పరిస్థితుల నుండి విమోచన చేశాడో, విడుదల చేశాడో మనం గుర్తు చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. మన విశ్వాస జీవితం కానీ, విధేయత గల జీవితాన్ని కానీ మనం మర్చిపోకూడదు అని మనం గుర్తు చేసుకోవాలి. ఈ అధ్యాయం ద్వారా, ఈ పాఠం ద్వారా మనం నేర్చుకోవాలి. దేవుని కృపను మనం ఎల్లప్పుడూ గుర్తు చేసుకుంటూ ఉండాలి. మన అనుకూలమైన పరిస్థితులు అన్నీ ఉన్నప్పుడు దేవుని కృపను మర్చిపోకూడదు. ఏమీ లేని స్థితిలో కానీ, కఠిన పరిస్థితుల్లో కానీ, అపాయమైన పరిస్థితుల్లో కానీ, అనారోగ్య పరిస్థితుల్లో కానీ, ఆర్థిక పరిస్థితుల్లో కానీ, మనకి ఎట్టుతోచని పరిస్థితుల్లో కానీ ఉన్నప్పుడు కూడా దేవుని కృపను మర్చిపోకూడదు. ఆయన మనకు ఉన్నాడనే నమ్మకాన్ని కలిగి ముందుకు సాగిపోవాలి. ఇదే సమయంలో విశ్వాసం, విధేయత కలిగి, ఆ సమయాల్లో కూడా విశ్వాసం, విధేయత కలిగి ముందుకు సాగిపోవాలని ఈ వాక్యం అన్ని హెచ్చరిస్తోంది. అదే సమయంలో ఇంకనూ విశ్వాసం మరియు విధేయత యొక్క శాశ్వతమైన ఇతివృత్తాలు, విధేయత వల్ల విశ్వాసం కలగా శాశ్వతంగా మనకి ఏ మార్పులు జరుగుతాయో, ఏ కృప ఆయన అనుగ్రహిస్తాడో, ఏ గొప్ప కార్యాలు ఆయన చేస్తాడో మన ఈ వాక్యం ద్వారా తెలుసుకోవాల్సిన వారమై ఉన్నాం. కాబట్టి దేవుడు మనం దేవుడిని మర్చిపోకూడదని తెలియజేస్తున్నాడు. ఆయన కృపని మనం మర్చిపోకూడదని, విశ్వాసంలో విధేయతతో ముందుకు సాగిపోవాలని, దేవుడు మన ఏ పరిస్థితి నుంచి విమోచించాడో ఆయా పరిస్థితులన్నీ గుర్తు చేసుకుంటూ, స్తుతిస్తూ, కృతజ్ఞత చెల్లిస్తూ ముందుకు సాగిపోయినప్పుడు ఇంకనూ ఆయా పరిస్థితుల నుండి విడుదల దయచేసి గొప్ప కార్యాలు చేస్తాడని మనము అట్టి విశ్వాసంతో, విధేయతతో ముందుకు సాగిపోవాలని వాక్యం ద్వారా హెచ్చరింపబడుతున్నాం. దేవుడి వాక్యంను దీవించుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. అత్యంత మహాపరిశుద్ధులను, ప్రేమమేడు, కృపామేడు, దయామేడు వల్ల ప్రభువా, మీ అపరంజి పాదములకు లెక్క స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ ఈ సాయంకాల సమయంలో మరొకసారి నీ పాద సన్నిధానికి వచ్చినాం నాయన. మరి నాయన మిమ్మల్ని మర్చిపోవడం వల్ల కానీ, గత జీవితాల్లో, గత సంవత్సరాల్లో మరి మేము ఏ స్థితి నుండి మమ్మల్ని విమోచించినారో అవి మర్చిపోవడం వల్ల కానీ, మీ పట్ల అవిధేయత, అవిశ్వాసంలో మేము ఉన్నప్పుడు కానీ నాయన మరి ఎలాగ ఉండవల్లో మాకు బోధించారు ప్రభా. నా నీ కృప మా పట్ల ఎప్పుడూ ఉంటుందని, కష్ట నష్ట సమయాల్లో, అనేక పరిస్థితుల్లో నీ మీద ఆధారపడి విధేయత కలిగి విశ్వాస జీవితంలో మిమ్మల్ని స్తుతిస్తూ, కృతజ్ఞత చెల్లిస్తూ, మీకు ప్రాధాన్యత ఇస్తే ముందుకు సాగిపోతూ ఉన్నప్పుడు మా జీవితాలు ఇంకనూ గొప్ప కార్యాలు చేస్తారని మీరు మాతో మాట్లాడే విధానం బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ మీ ప్రియకుమారుడు వర్షకు నేను యేసుక్రీస్తు వారికి నీ పాదాలు పట్టుకుని అతి మిక్కులనగా ఎడుకొచ్చినాం తండ్రి, ఆమేన్. దాన్ని ప్రోత్సహిస్తూ, బలపరుస్తూ, ఎంతగానో ఆదరిస్తున్న మీ అందరికీ నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. నా గురించి, నా కుటుంబం గురించి, నా ఆరోగ్యం గురించి మీరందరూ ప్రార్థన చేయాలని కోరుతున్నాను.
మరి నన్ను ప్రోత్సహిస్తున్నారు. ఇంకనూ బలపరచాలని, సబ్స్క్రైబ్ చేసుకోవాలని, నన్ను ఇంకనూ ప్రోత్సహించి ముందుకు నడిపించాలని కోరుతూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. నా గురించి, నా కుటుంబం గురించి ప్రార్థన చేయాలని కోరుతూ ఈ వాక్యాన్ని నేను ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించు.